నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు యుద్ధం అంటే ఎంతో మక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ప్రస్తుతం రష్యాలో ఒక కొత్త రకమైన సైన్య విన్యాస ప్రదర్శన జరుగుతుంది. అదేంటి సైనిక విన్యాసంలో కొత్తదనం ఏముంటుంది అనుకుంటున్నారా? అయితే అందులోనే ఉంది కిటుకు. ఇది ఆషామాషి ప్రదర్శన కాదు. రోబోలతో అందుబాటులో ఉన్న ఏవైనా మార్గాల ద్వారా తమ ప్రత్యర్థిని స్థిరీకరించడం ఈ రింగ్లోని ఏకైక నియమం. క్రీడా అభిరుచి యొక్క వేడి చాలా తీవ్రంగా ఉంటుంది. ఎవరు బలంగా ఉన్నారో తెలుసుకోవడానికి ఇది ఒక ప్రయోగాత్మక మార్గం. తిరిగే మెకానిజంతో తయారు చేయబడిన ఆయుధంతో రోబోట్ స్పిన్నర్, ఆకట్టుకునే పదునైన ముక్కుతో డిస్ట్రాయర్ లేదా ఏదైనా పోటీదారుని ఎగరేయడానికి పంపగల లివర్తో కూడిన ఫ్లిప్పర్ ఇందులో ప్రత్యేకం. రోబోల యుద్ధం ఫైనల్స్లో 16 బలమైన జట్లు కలుసుకున్నాయి. రష్యా, భారతదేశం, చైనా మరియు టర్కీ నుండి యంత్రాల బరువు 110 కిలోల వరకు ఉంటుంది. వాటిలో షెంజన్కు చెందిన రోబో కూడా ఉంది. ప్రతి పోరాటం నుండి దాదాపు క్షేమంగా బయటకు వచ్చింది. దీని సృష్టికర్తలు దాని సూక్ష్మీకరణ మరియు యుక్తిని గమనించారు. ప్రపంచ నలుమూలల నుండి వేలాది మంది అథ్లెట్లు 10 రోజులు పోటీలు మరియు 21 వినూత్న భాగాలతో ఈ ప్రదర్శన జరిగింది. వీటితో సహా వర్చువల్ సైక్లింగ్, సైబత్లాన్, మొబైల్ గేమ్ ఛాంపియన్షిప్, భౌతిక మరియు డిజిటల్ కోణాలలో పోటీలను మిళితం చేసే ప్రదర్శన. భవిష్యత్తులో జరిగే ఈ భారీ ఈవెంట్ కోసం నిర్వాహకులు మరియు పాల్గొనేవారు ఇప్పటికే సిద్ధమవుతున్నారు. And 30 kilograms, so there are different weight categories, and this is the 110 kilogram category. We are using 2 motors per weapon, so even one motor fails, the another motor will try to spin up the weapon. Among the favorites is a robot from Shenzhen. He comes out of every fight almost unscathed. Its creators know that they win thanks to its miniaturization and maneuverability. Thousands of athletes from all over the world, 10 days of competitions and 21 innovative disciplines including virtual cycling, cycbathlon, mobile game championship. A show that will combine competitions in the physical and digital dimensions. The organizers and participants are already preparing for this large-scale event of the future.